స్థానిక శాసనసభ్యుడు బోడే ప్రసాద్తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన మొదటిసారిగా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపుతామన్నారు. మనం అనేక సమస్యలతో ఉన్నాం. ఈరోజు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నీళ్ళు ఉంటాయి, కానీ తాగటానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్ నీళ్లు తాగుతూ ఉన్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు, అందరికి తెలిసినటువంటి విషయం. ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు, నేను, అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా చెప్పాం. మేము కూడా ప్రామిస్ చేసాం, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి. నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మిగిలినటువంటి అధికారులతో కూడా, మున్సిపాలిటీ వాళ్ళతో కూడా రివ్యూ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పాం. ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీలో. మనది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. సో దాదాపు 2 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్యులు